కొంచెం సైడ్ ఇన్న కావాలంటే రామా పెడతాను. కింద కూర్చున్నా స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈరోజు అక్షయ తృతీయ శుభ సందర్భంగా మా తల్లిగారైన పోతుల కంచమ్మ, పోతుల చిన్నబాబురెడ్డి, పోతుల సరస్వతమ్మ జ్ఞాపకార్థం అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు అన్నదానం చేయాలి అనుకొని ఈరోజు చేశాను. కానీ ఇదేమి కొత్త కాదు, 28 ఏళ్ళగా కంటిన్యూ చేస్తూనే వస్తున్నాను. ఈ ట్రస్టు పోతుల చిన్నబాబురెడ్డి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ ఇది ఆనవాయితీగానే వస్తున్నది. అందులో రెండవది మా కుమారుడైన పోతుల శివరామరెడ్డి వాళ్ళ మదర్ కార్యక్రమానికి వచ్చినాడు కాబట్టి ఈ అందరూ నా మనవళ్ళు పోతుల శివరామరెడ్డి, ధనుష్ రెడ్డి, వైఎస్ కుశల్ రెడ్డి, వైఎస్ వాళ్ళు కూడా వచ్చినారు, దీంట్లో పాల్గొన్నారు. ఇది ఒక 500 మందికి ఫుడ్ పెట్టాము. అట్లే జిల్లా పరిషత్ దగ్గర ఒక ఆశ్రమానికి కూడా పంపాను, ఇంకొక ఆశ్రమానికి పంపాను. ఇది మా పోతుల పీవీఆర్ గ్రాండిన్ దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. ఈ జరిగినందుకు పాదయాత్రలు చుట్టుపక్కల వాళ్ళు మొత్తం జిల్లాలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు బస్ స్టాండ్కి పోయేవాళ్ళు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, పని మీద వచ్చిన వాళ్ళు అందరూ ఈ వేసవి కాలంలో చల్లగా పెరుగన్నం తిని వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పేసి మా కుటుంబం తరపున, మా ట్రస్ట్ తరపున, మా లాడ్జీ తరపున అందరికీ ఇది శుభం కరగాలని చెప్పేసి ఆనవాయితీగా వస్తుంది. ఇది మరీ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ స్కూళ్ళకి అయితేనేముంది, ఆట వస్తువులు, క్యారమ్ బోర్డులు అయితేనేది, క్రికెట్లకు అయితేనేది అన్నీ ఇస్తున్నాను. అలాగానే ఈ వేసవి కాలంలో 41 రోజు మజ్జిగ, చల్లగా మజ్జిగ ఇచ్చి ప్రజలకు ఇస్తున్నాను. అలాగే రేపు 25/4/2026 ఉదయం పాలంపల్లిలో మా భార్యగారైన సరస్వతమ్మ గారి జ్ఞాపకార్థం కోసం అక్కడ గొడుగులు, చెప్పులు, అన్నాలు ఇస్తాం 10 గంటలకు. ఇక్కడ పీవీఆర్ గ్రాండిన్ దగ్గర 11 నుంచి 1 గంట వరకు ఈ వేసవి కాలంలో చెప్పులు, ఈ వేసవి కాలంలో గొడుగులు, మళ్ళా భోజనము అన్నీ పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అనుకుంటున్నాను. ఇదే మాకు ఈ గ్రాండిన్ తరపున, పోతుల పీవీఆర్ గ్రాండిన్ తరపున పోతుల వెంకటరామరెడ్డి ఎప్పుడూ మీ సేవలో అందుబాటులో ఉంటారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. మీరు ఇచ్చిన ఆదరాభిమానాలే మేము ఇంతవరకు వచ్చాం. మా
పీవీఆర్ ట్రావెల్స్ అయితేనేముంది, హార్డ్వేర్ అయితేనేముంది, ఇన్ని వ్యాపారాలు చేసి ఈ పొద్దు పోతుల గ్రాండిన్ లాడ్జీ పెట్టాను. ఆ లాడ్జీ కూడా సుందరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఒక్కతూరి మా కస్టమర్ వచ్చిన వాళ్ళు మా కస్టమరే గాడుగా మేము భావించి చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నాము. ఆ వచ్చిన ఆదాయంతోనే నేను ఈ ఖర్చులు పెట్టి హ్యాపీగా 10 మందికి ఉపయోగపడాలని చెప్పి, చదువు లేని వాళ్ళకి చదువులు, బుక్స్ కావాలంటే బుక్స్లు, ఆట వస్తువులు కావాలంటే ఆట వస్తువులు, కాలేజీలకు ప్రతి ఒక్కదానికి సేవా కార్యక్రమాల్లో చేస్తూ ఈరోజు ఉన్నాను స్వామి. ఈరోజు ఉన్నానంటే ప్రజల ఆదరాభిమానులే మాకు శ్రీరామ రక్ష. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.